లో స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఉంటే అది నార్మల్ అబ్నార్మల్ ఇవాళ చూద్దాము. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ముందు ఐవీఎఫ్ లో కానీ లేదా ప్రెగ్నెన్సీ కోసం మెడిసిన్ వాడుతున్న వాళ్ళలో కానీ ఒకవేళ ఓవ్యులేషన్ తర్వాత కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఒక 1 వీక్ 10 days లో లైట్ గా స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కనిపిస్తే దాన్ని మనం ఇంప్లాంటేషన్ గా చెప్పుకోవచ్చు. కొన్ని కేసెస్ లో కొంచెం హెవీగా అనిపించవచ్చు, కానీ ఇది నార్మల్. ఓకే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అవుతుందంటే మనం ఫస్ట్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఉందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ స్కాన్ లో మనకి గర్భంచులో కనిపించినట్లయితే దాన్ని మనం హార్ట్ బీట్ ఉందా లేదా మనం చెక్ చేసుకుంటాము. ఒకవేళ హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే మనం బ్లీడింగ్ తగ్గడానికి మెడిసిన్ వాడుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడం వల్ల బ్లీడింగ్ తగ్గించవచ్చు. ఒకవేళ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అయితే కంపల్సరీ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ 3 months తర్వాత మనకి బ్లీడింగ్ అవుతుంది అంటే మన ప్లాసెంటల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. ఒకవేళ మాయ కొంతమంది కిందికి ఉంటుంది. దానిలో ఏంటంటే మనకు కొంచెం రాపిడ్ జరిగినా కూడా అంటే ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కలవకూడదు, తర్వాత బరువులు ఎత్తకూడదు, ఎక్స్ట్రా జర్నీస్ చేయకూడదు, కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుంది. కొంతమందికి బ్లడ్ ఫ్లో వేడికి మంచిగా ఉండటానికి ఒకసారి ఎకోస్ప్రిన్ టాబ్లెట్ వాడాల్సి వస్తుంది. ఇది రక్తం పల్చగా చేస్తుంది అనమాట. ఇలాంటి వాడుతున్నప్పుడు కొంచెం స్పాటింగ్ గా బ్లీడింగ్ కనిపించవచ్చు. అలాంటప్పుడు మనం ఒక 5 to 7 days ఎకోస్ప్రిన్ టాబ్లెట్ ఆపాక మనం మళ్ళీ బ్లీడింగ్ తగ్గాక కంటిన్యూ చేసుకోవచ్చు. కొన్ని కేసెస్ లో ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా బ్లీడింగ్ కనిపించవచ్చు. ప్రొజెస్ట్రాన్ అనేది మనకి సపోర్టివ్ హార్మోన్ కదా. సో ఇలాంటి కేసెస్ లో ప్రొజెస్ట్రాన్ మన ఇంజెక్షన్ రూపంలో గానీ టాబ్లెట్స్ రూపంలో గానీ వాడడం వల్ల బ్లీడింగ్ ని తగ్గించుకోవచ్చు. సో బ్లీడింగ్ కనపడగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి స్కాన్ చెక్ చేసుకోవడము, డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం వల్ల మనం దాన్ని తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.